హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీలో ఎంతమంది బిగ్ బాస్ లవర్స్ ఉన్నారు? అసలు మీరు ఎప్పుడైనా బిగ్ బాస్ షో వంటి ఉత్కంఠభరితమైన రియాలిటీ షోలో గెలవాలంటే ఏమవసరమో ఆలోచించారా? అయితే మీరు సరైన ప్లేస్కే వచ్చారు. ఈ వీడియోలో గత బిగ్ బాస్ సీజన్స్లో విజేతలు గౌరవనీయమైన బిగ్ బాస్ టైటిల్ని గెలిచి అందరిలో ప్రత్యేకంగా నిలవడానికి కారణమైన ముఖ్యమైన లక్షణాలను మీకు తెలియజేయబోతున్నాను. అయితే మీరు బిగ్ బాస్ షో యొక్క డైహార్డ్ ఫ్యాన్ అయినా, ఆ షోలో పార్టిసిపేట్ చేయాలని కలలుకంటున్న వారైనా, కంటెస్టెంట్స్ బిగ్ బాస్ విజేతలుగా నిలవడానికి కారణమైన ఈ క్వాలిటీస్ని తెలుసుకోవడం ద్వారా బిగ్ బాస్ గేమ్ని బాగా అర్థం చేసుకోవడమే కాకుండా కంటెస్టెంట్స్ యొక్క స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ని అబ్జర్వ్ చేస్తూ షోని మరింత ఎంజాయ్ చేయగలరు. సో ఇక ఏమాత్రం లేట్ చేయొద్దు, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ తెలుగు యొక్క రసవత్తరమైన ప్రపంచంలోకి ప్రవేశించబోతున్నాం. సో ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ షెఫ్. ఇక్కడ వైద్య పరిజ్ఞానంతో పాటు నేను నేర్చుకునే వంటలు, వాటి పోషక విలువల గురించి సులభంగా వివరిస్తాను. స్ట్రాంగ్ పర్సనాలిటీ. బిగ్ బాస్ విన్నర్స్ తరచుగా ఒక ప్రత్యేకమైన స్ట్రాంగ్ పర్సనాలిటీని కలిగి ఉంటారు. వారి సామర్థ్యం మీద, వారి అభిప్రాయాల మీద ఎంతో నమ్మకంగా ఉంటారు. ఉదాహరణకి ఎప్పుడూ టాస్క్లో ముందు ఉండడానికి ట్రై చేస్తుంటారు. ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు వీరికి పాపులారిటీ లేకపోయినా సిగ్గుపడకుండా వారి అభిప్రాయాలని ధైర్యంగా వ్యక్తపరుస్తుంటారు. దూకుడుతనం అనేది లేకుండా తమ కోసం, తోటి కంటెస్టెంట్స్ కోసం నిలబడతారు. ఉదాహరణకి ఇంట్లో ఏమైనా చిన్న గొడవలు జరిగినప్పుడు ప్రశాంతంగా ఉంటూ వీరి గొంతు మాత్రం వినిపించేలా సమస్యల్ని పరిష్కరించగలరు. వీరు చాలా రెసిలియంట్గా ఉంటారు. అంటే వారిని ఎవరైనా నామినేట్ చేసినా, విమర్శించినా ఎక్కువగా బాధపడకుండా త్వరగా పుంజుకొని మళ్ళీ గేమ్లో, టాస్కుల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వీరు గ్రూప్ యాక్టివిటీస్లో కానీ, టాస్కుల్లో కానీ తోటి కంటెస్టెంట్స్ని గైడ్ చేసి మోటివేట్ చేస్తూ, హౌస్మేట్స్ మధ్య వివాదాలు తలెత్తినప్పుడు మధ్యవర్తిగా ఉంటూ లీడర్షిప్ క్వాలిటీస్ని ప్రదర్శిస్తారు. కేవలం ప్రజాదరణ పొందడానికి మాత్రమే కాకుండా తమ ఆత్మాభిమానం ఎక్కడా దెబ్బతినకుండా, తమ క్యారెక్టర్స్ని లూజ్ చేసుకోకుండా వారి స్వభావానికి అనుగుణంగా వారి మాటలు, చేష్టలు ఉండేలాగా జాగ్రత్త పడతారు. వారి భావోద్వేగాల మీద వారికి మంచి క్లారిటీ ఉంటుంది. అందుకే ఇతరులతో కూడా సానుభూతిగా మెలుగుతారు. ఇలా ఉండడం వల్ల ఇంట్లో సభ్యులతో ఒక బలమైన బంధం ఏర్పడడానికి సహాయపడుతుంది. వీరు ఎక్కడ ఉన్నా కూడా వారి ప్రెజెన్స్ని, వారి మాటల్ని వినడానికి అందరూ ఇష్టపడతారు, అలాగే గౌరవిస్తారు కూడా. అది వారి బాడీ లాంగ్వేజ్ కారణంగా అయినా కావచ్చు, లేదా వారి ఆలోచనల్ని వ్యక్తపరిచే విధానం వల్ల అయినా కావచ్చు. టాస్కుల్లో ముందుకు వెళ్ళడానికి మంచి ఎత్తుగడలు వేస్తూ ఆటను చాలా తెలివిగా ఆడతారు. అంటే తోటి కంటెస్టెంట్స్తో పొత్తులు ఏర్పరచుకొని వారి బలాలు, బలహీనతల్ని గుర్తించి దానికి అనుగుణంగా వీరి ప్లాన్స్ని తయారు చేసుకోవడం, మార్పులు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా, సీజన్ 4 విన్నర్ అభిజిత్ దుడ్డాల వీరు ఇటువంటి స్ట్రాంగ్ పర్సనాలిటీని కలిగి ఉండేవారు. అది వీరికి విజయం సాధించడంలో ఎంతో సహాయపడింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వీరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీరి సొంత భావోద్వేగాలు తమ క్యారెక్టర్ మీద ఎంత ప్రభావం చూపుతాయో క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాటిని అదుపులో ఉంచుకుంటారు. ఉదాహరణకి ఏదైనా టాస్క్లో ఫ్రస్ట్రేషన్కి గురైతే ఆ ఎమోషన్ని గుర్తించి వెంటనే రియాక్ట్ అవ్వకుండా ముందు కొంత సమయం తీసుకొని కూల్ అవుతారు. అంతేగాని ఇతరులపై విరుచుకుపడరు. ప్రశాంతంగా కూర్చొని శ్వాస తీసుకోవడం, కొద్దిసేపు ఒంటరిగా అటు ఇటు నడవడం, ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వటం చేసి వారి ఎమోషన్స్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. టాస్క్లో వీరికి అర్థం కాని పరిస్థితి వస్తే పక్కవారి నుండి హెల్ప్ తీసుకుని అయినా సరే ఆ టాస్క్ని సమర్థవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తారు. వీరు ఇతరుల ఎమోషన్స్ని కూడా చక్కగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి తోటి కంటెస్టెంట్ బాధపడుతుంటే వారి భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ, వారి బాధను తెలుసుకుని పంచుకుంటూ, వారి పనుల్లో సహాయం చేస్తూ తోడుగా ఉంటారు. వీరు మంచి సంబంధాలను నిర్మించడంలోనూ, నిర్వహించడంలోనూ ప్రవీణులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు తమ టీం మెంబర్స్ చేసిన పనులను గొప్పగా అభినందించి ప్రోత్సహిస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్లో ఒక హెల్దీ అండ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ని పెంపొందించడంలో సహాయపడుతూ ఉంటారు. తోటి కంటెస్టెంట్స్ మధ్య ఏర్పడ్డ వివాదాల్లో ఒక మంచి మధ్యవర్తిగా వ్యవహరించి, అంటే అన్ని వైపుల వారి నుండి విని ప్రతి ఒక్కరి ఎమోషన్స్ను అర్థం చేసుకుని ఒక న్యాయమైన పరిష్కారాన్ని ఇవ్వడానికి కృషి చేస్తారు. పరిస్థితులను బట్టి వీరి బిహేవియర్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు వారు అనుకున్న స్ట్రాటజీ ఏదైనా పని చేయకపోతే దాన్ని మార్చుకొని కొత్త స్ట్రాటజీని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరులను ఎంత శ్రద్ధగా వింటారో అంతే ఆలోచనాత్మకంగా ప్రతిస్పందిస్తారు. ఇది తోటి హౌస్మేట్స్లో నమ్మకం పెంపొందించడానికి సహాయపడుతుంది. గత సీజన్స్లో అభిజిత్ దుడ్డాల మరియు రాహుల్ సిప్లిగన్స్
హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రదర్శించి స్ట్రాంగ్ సోషల్ రిలేషన్స్ని కొనసాగించారు. అది వారి విజయంలో ఎంతో దోహదపడింది. అడాప్టబిలిటీ. టాస్కుల్లో ఎంతో ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటారు. అంటే వారి కంఫర్ట్ జోన్ బయట ఉన్న పనులను కూడా చేయడానికి ఏమాత్రం ఆలోచించరు. ఉదాహరణకి వీరు గేమ్స్లో బాగా స్ట్రాంగ్ అయినప్పటికీ బిగ్ బాస్ ఏదైనా క్రియేటివిటీకి సంబంధించిన టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని తమ బెస్ట్ ఇవ్వడానికి సాయశక్తులా కృషి చేస్తారు. అనుకోకుండా బిగ్ బాస్ హౌస్ రూల్స్లో కానీ టాస్క్ రూల్స్లో కానీ ఏమైనా మార్పులు చేస్తే ఏమాత్రం తొందరపడకుండా బెదరకుండా వారి స్ట్రాటజీస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. కొత్త స్కిల్స్ని నేర్చుకోవడానికి తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఉదాహరణకి వంట రాకపోయినా వీరికి కిచెన్ డ్యూటీస్ అజైన్ చేసినప్పుడు అది వారికి వంట నేర్చుకోవడానికి దొరికిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు. కొత్త పోటీదారులు ఎవరైనా మధ్యలో షోలో ప్రవేశించినప్పుడు లేదా వారి టీంలో ఒక సభ్యుడు ఎలిమినేట్ అయినప్పుడు వారి సోషల్ స్ట్రాటజీస్ చేంజ్ చేసుకుంటూ కొత్త వారికి సైతం పోటీ ఇచ్చేలా తమను తాము మార్చుకోగలరు. అదర్ కంటెస్టెంట్స్ నుండి కానీ బిగ్ బాస్ హోస్ట్ నుండి కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ వచ్చినా దాన్ని కన్స్ట్రక్టివ్గా తీసుకొని వీళ్ళ బిహేవియర్ని పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కృషి చేస్తారు. విమర్శలను కూడా చక్కగా హ్యాండిల్ చేస్తారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూడా సానుకూలంగా వ్యవహరిస్తారు. ఉదాహరణకి వరుసగా టాస్కులు ఓడిపోతున్నా ఇంట్లో అందరూ తనని నామినేట్ చేస్తున్నా ఆప్టిమిస్టిక్గానే ఉంటాడు. అంటే ఎక్కడ నిరాశ చెందడు. చివరిదాకా అన్ని పనుల్లో చురుగ్గానే వ్యవహరిస్తాడు. తను చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు తనని తాను మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. ఫిజికల్ టాస్క్లో కూడా ఎంతటి నొప్పినైనా భరించి ఎలాంటి సవాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరి సంకల్పం పట్టుదల ఇతరులకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సమస్యల్ని పరిష్కరించడంలోనూ వీరు తెలివిగా ఆలోచిస్తారు. ఒక టాస్క్ని ఫినిష్ చేయడానికి సరిపడా రిసోర్సెస్ లేనప్పుడు కూడా ఆ టాస్క్ని ఎలాగైనా ఫినిష్ చేయడానికి కొత్త పరిష్కారాలని కనుగొంటారు. వివాదాస్పద వ్యక్తిత్వాలతో కూడిన ఇంటి సభ్యులతో కూడా సత్సంబంధాలను మెయింటైన్ చేస్తారు. అవసరానికి తగ్గట్టుగా డిఫరెంట్ రోల్స్లో ఒదిగిపోతారు. ఉదాహరణకి ఒక టాస్క్కి లీడర్ అవసరమైతే లీడర్గా వ్యవహరించగలరు. అలాగే ఎక్కడైనా సపోర్టివ్ రోల్ అవసరమైతే అక్కడ ఇతర ఇంటి సభ్యులు చెప్పినట్టుగా చేస్తూ వారికి సహాయపడగలరు. ఎదురు దెబ్బల నుండి కోలుకొని త్వరగా పుంజుకోగలరు. అంటే వీరు ఎలిమినేట్ అయ్యి వైల్డ్ కార్డు ద్వారా మరలా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురాబడితే క్రొత్త ఎనర్జీతో సరికొత్త స్ట్రాటజీస్తో ఇంట్లోకి ప్రవేశిస్తారు. గత సీజన్స్లో కౌశల్ మంద, అభిజిత్, శివబాలాజీ మరియు రాహుల్ సిప్లగన్స్ వంటి వారు ఎన్నో టాస్కుల్లో వివాదాల్లో ఫ్లెక్సిబుల్గా వ్యవహరించి బిగ్ బాస్ విజేతలుగా నిలిచారు. ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. వీరి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. ఇతరులను నవ్వించగల కంటెస్టెంట్స్ని అందరూ ఇష్టపడతారు. ఉదాహరణకి జోక్స్ వేస్తూ ఫన్నీ స్కిట్స్ చేస్తూ హౌస్ మేట్స్తో పరిహాసాలాడుతూ ఉంటారు. వీరి సెన్స్ ఆఫ్ హ్యూమర్ హౌస్ మేట్స్ అందరి మూడ్ని కూల్గా ఉంచుతూ అలాగే ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. వీరు పాటలు, డ్యాన్స్, మిమిక్రీ వంటివి చేస్తూ వారి స్పెషల్ టాలెంట్స్ని ప్రదర్శిస్తూ హౌస్ మేట్స్ని మరియు ప్రేక్షకులని ఆకర్షించగలరు. ఎంగేజింగ్గా ఉండే కథలు చెప్పడం కూడా ఎందరో దృష్టిని ఆకర్షించగలదు. ఆసక్తికరమైన సంఘటనలు, ఫిక్షనల్ స్టోరీస్ ద్వారా వీరు తమ మాటలతో ఎంతో మందిని ఎంగేజ్ చేయగలరు. వీరి యాక్షన్స్కైనా రియాక్షన్స్కైనా కూసింత డ్రామాని యాడ్ చేసి అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు. ఇక్కడ డ్రామా అంటే మితిమీరిన డ్రామా కాకుండా వినోదభరితంగా ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉంటుంది. వీరు ఏదైనా టాస్కుల్లో పాల్గొనడం కూడా ఉత్సాహంతో, క్రియేటివిటీతో చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఉదాహరణకి వీరికి బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు దానికి తగిన కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసుకోవడం కానీ దానికి తగ్గ భాషని మాట్లాడడంలో కానీ క్రియేటివ్గా చేస్తూ ఉంటారు. ఇది వీక్షకులని ఎంతో అలరిస్తుంది. పొత్తులు ఏర్పరచడంలో కానీ ఏదైనా చిన్న వివాదాల్లో మీడియేటర్గా వ్యవహరించడంలో కానీ ప్రతి సోషల్ ఇంటరాక్షన్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ ఇంటిని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచడానికి చూస్తుంటారు. వీరు చాలా స్పాంటేనియస్ అండ్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు. ఉదాహరణకి ఏదైనా ఫన్ యాక్టివిటీస్లో పాల్గొనడం, ప్రాంక్స్ చేయడం వంటివి చేసి ఇంటి సభ్యులతో పాటు వీక్షకులను కూడా సర్ప్రైజ్కి గురి చేస్తుంటారు. ప్రజలను ఆకర్షించే వ్యక్తిత్వం వీరికి సహజంగానే వస్తుంది. ఆ చరిష్మాతో వీరు బోరింగ్ యాక్టివిటీస్ని కూడా చాలా ఆసక్తికరంగా చేస్తారు. ఆనందమైన, బాధ అయినా, ఉత్సాహమైన వీరు ఇతరులతో చాలా జెన్యూన్గా పంచుకుంటారు. ఆ భావోద్వేగాలు వీక్షకులతో ఒక లోతైన సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఉద్రిక్త సంఘటనలను సైతం వినోదాత్మకంగా పరిష్కరిస్తారు. ఇలాంటివి ప్రేక్షకులను మరింతగా ఆదరిస్తాయి. గత సీజన్స్లో వచ్చిన శ్రీముఖి మరియు సోహైల్ వంటి కంటెస్టెంట్స్ను గమనిస్తే శ్రీముఖి యొక్క చురుకైన స్వభావం మరియు సోహైల్ యొక్క హాస్యపరమైన చేష్టలు ప్రేక్షకులను ఆ సీజన్లో నిమగ్నమయ్యేలా చేశాయి. స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్.
వీరు ఆటలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇతరులతో పొత్తులు ఏర్పరచుకుంటారు. నామినేషన్స్లో కానీ టాస్కుల్లో కానీ ఒక మ్యూచువల్ సపోర్ట్ కోసం స్ట్రాంగ్ ప్లేయర్స్ టీంలో కానీ వారితో కలిసి ఆడడానికి కానీ చూస్తూ ఉంటారు. ప్రతి పనిని కూడా ఒక క్లియర్ ప్లాన్ తోటి మొదలు పెడతారు. ఉదాహరణకి ఫిజికల్ టాస్క్లో అపోనెంట్స్ యొక్క బలాలని బలహీనతలని గుర్తించి వాటిని ఉపయోగించుకొని తమ సొంత బలాన్ని ఎలా పెంచుకోవాలి అని కొత్త ప్లాన్స్ని రూపొందిస్తూ ఉంటారు. వీరు ఇంటి స్థితిగతులను కూడా మార్చగలరు. అంటే ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరికీ డౌట్ రాకుండా వారి మధ్య పుల్లలు వేసి వారు విడిపోయేలాగా కూడా చేయగలరు. తద్వారా తన కాంపిటీటర్స్ని కాంపిటీషన్లో బలహీనపరచగలరు. వీరి సొంత ప్రయోజనం కోసం బిగ్ బాస్ హౌస్లో కొంత ఇన్ఫర్మేషన్ని కూడా కంట్రోల్ చేయగలరు. పొత్తులు ఏర్పరచుకోవడానికి లేదా ఒక రకమైన అపనమ్మకాన్ని కొంతమందిలో క్రియేట్ చేయడానికి హౌస్మేట్స్ గురించి తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని ఇతరులతో షేర్ చేయగలరు, అలాగే దాచుకోగలరు. కొన్నిసార్లు హౌస్మేట్స్ నుండి మరియు ప్రేక్షకుల నుండి సానుభూతిని పొందడానికి తమని తాము ఒక బాధితుడిగా చూపించుకుంటారు. ఇంట్లో అందరూ తననే కార్నర్ చేసినట్టుగా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు తమ పోటీదారులు గెలవకుండా ఉండడానికి టాస్క్లను సైతం ధ్వంసం చేస్తారు. ఉదాహరణకి కావాలని టాస్కుల్లో చిన్న అంతరాయాలను సృష్టించడం, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని డిస్టర్బ్ చేయడానికి కొంత గందరగోళాన్ని సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. వీరు స్ట్రాంగ్ అనుకునే కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేయడానికి నామినేషన్స్ని ఉపయోగిస్తారు. అంటే తమ ఆటకి ముప్పు కలిగించే పోటీదారులను నామినేట్ చేయొచ్చు, లేదా బయట ప్రేక్షకులను ఉద్దేశించి వారికి ఎవరైతే నచ్చరో గెస్ చేసి వారిని నామినేషన్లో పెట్టచ్చు. కొన్నిసార్లు వీరు టార్గెట్గా మారకుండా ఉండడానికి లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి గొడవలో తలదూర్చి అందరి అటెన్షన్ను అట్రాక్ట్ చేయకుండా సైలెంట్గా ఎక్కడో ఉండటం. బిగ్ బాస్ హౌస్లోని సభ్యులు గ్రూప్స్గా ఫామ్ అయినప్పుడు ఏ గ్రూప్స్లోనూ జాయిన్ అవ్వకుండా దూరంగా ఉండడం చేస్తూ మంచి సమయం కోసం, మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంటి సభ్యుల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఒక మంచి ఇమేజ్ నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి హౌస్మేట్స్కి ఎప్పుడూ హెల్ప్ చేస్తూ బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీని చారిటబుల్ యాక్టివిటీస్కి వినియోగిస్తానని చెప్తూ ఒక నమ్మకస్తుడిగా కనిపించడానికి ప్రశాంతమైన ప్రవర్తనను ప్రేక్షకులకి మరియు ఇంటి సభ్యులకు కనబరుచుకుంటూ ఉంటాడు. అలా గత సీజన్స్లో అభిజిత్ మరియు కౌశల్ మంద మంచి స్ట్రాటజీస్ ప్లే చేసి విజేతలుగా నిలిచారు. ఆథెంటిసిటీ అంటే జెన్యూన్గా ఉంటూ తమ పట్ల తాము నిజాయితీగా వ్యవహరించడం. వేరొకరిలా నటించకుండా, వారి నిజ స్వరూపాన్ని దాచకుండా, వారు ఏం నమ్ముతారో, వారికి ఆ సమయంలో ఏమనిపిస్తుందో అది చేయడంలో నిజాయితీగా ఉండటమే ఆథెంటిసిటీ. వీరి యాక్షన్స్ అండ్ బిహేవియర్లో స్థిరంగా ఉంటారు. అంటే వీరు నిర్దిష్టమైన నమ్మకాలని, విలువలని కలిగి ఉన్నవారైతే పరిస్థితులతో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత కాలం వాటికి కట్టుబడి ఉంటారు. వీరి ఉద్దేశాల పట్ల, వారి యాక్షన్స్ పట్ల చాలా ఓపెన్గా ఉంటూ నిజాయితీగా ఉంటారు. వారు ఏదైనా తప్పు చేస్తే బహిరంగంగా అంగీకరిస్తారు, అంతేగాని దాన్ని కప్పిపుచ్చడానికి లేదా ఇతరులను నిందించడానికి ప్రయత్నించరు. వారు తమ నెగిటివ్ పాయింట్స్ని చూపించడానికి భయపడరు. ఉదాహరణకి వారి పర్సనల్ మ్యాటర్స్ని కానీ ఎమోషన్స్ని కానీ ధైర్యంగా షేర్ చేసుకోగలరు. అలా వీరు హౌస్మేట్స్తోనూ ప్రేక్షకులతోనూ ఒక మంచి బంధాన్ని, నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. వీరు హై ఎథికల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు. ఉదాహరణకి గేమ్స్లో కూడా ఎంతో నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఆడుతూ ఎవరినీ మోసం చేయరు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి నైతిక విలువలని అస్సలు వదులుకోరు. వీరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. వేరొకరిని అనుకరించడానికి ప్రయత్నించరు. వీరు మాట్లాడే పద్ధతి అయినా, వారి స్టైల్ అయినా విలక్షణంగా ఉండి ఇతరుల నుండి భిన్నంగా కనిపించేలా చేస్తుంది. వీరు తమ ప్రామిసెస్కి, కమిట్మెంట్స్కి కట్టుబడి ఉంటారు. ఏదైనా టాస్క్లో తన తోటి కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తానని ప్రామిస్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పరు. అలా శివబాలాజీ, అభిజిత్ దుడ్డాల, కౌశల్ మండ వారి అథెంటిసిటీకి ప్రసిద్ధి చెందినవారు. లీడర్షిప్ స్కిల్స్. ఒక టాస్క్లో అయినా, గ్రూప్ యాక్టివిటీస్లో అయినా వీరు ముందుగా చొరవ తీసుకుంటారు. టాస్క్ల సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీంను లీడ్ చేసి కంటెస్టెంట్స్ అందరూ బాగా పెర్ఫామ్ చేసేలా మోటివేట్ చేస్తారు. గేమ్లో సమర్థవంతమైన నిర్ణయాలను త్వరగా తీసుకోగలరు. అంటే స్ట్రాటజీస్ ఉపయోగించి ఆడాల్సిన గేమ్లో కూడా సిచ్యువేషన్కి తగ్గట్టుగా 2-3 ప్లాన్స్ని మైండ్లో ఉంచుకొని తమ జట్టుకు ప్రయోజనకరంగా ఉండే బెస్ట్ ప్లాన్తో డెసిషన్ తీసుకోగలరు. ఒక పనిని టీం సభ్యుల్లో ఎలా సమర్థవంతంగా డివైడ్ చేసి ఇవ్వాలి అని వీరికి తెలుసు. అంటే ఒక గ్రూప్ టాస్క్ జరుగుతున్నప్పుడు టీం సభ్యుల యొక్క బలాలని, బలహీనతలని తెలుసుకొని వారి యొక్క బలాల ఆధారంగా పనులను కేటాయించగలడు. ఆ విధంగా అందరూ సమర్థవంతంగా పనిచేస్తూ టాస్క్ను గెలవటంలో ప్రతి ఒక్కరూ తమ పూర్తి సహకారాన్ని అందించగలరు. వీరి యొక్క డెసిషన్స్ పట్ల, యాక్షన్స్ పట్ల
పూర్తి జవాబుదారీగా ఉంటారు. అంటే ఒక టాస్క్ అనుకున్నట్లుగా జరగకపోతే ఎవరిని బ్లేమ్ చేయకుండా టాస్క్ ఫెయిల్ అవడానికి కారణం తను కూడా అని అర్థం చేసుకొని తప్పుల్ని గుర్తించి అదే తప్పుని తిరిగి చేయకుండా నెక్స్ట్ టైం అంతకంటే గొప్పగా పెర్ఫామ్ చేయాలి అని ఆలోచిస్తారు. వీరికి క్లియర్ విజన్ అండ్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే వీరు కొన్ని గోల్స్ని సెట్ చేసుకుని అవి సాధించడంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనే పక్కా ప్లాన్తో షో చివరి వరకు ట్రాక్ తప్పకుండా ఫోకస్డ్గా ఉండడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. లీడర్షిప్కి కమ్యూనికేషన్ అనేది చాలా కీలకమైనది. వీరి ఆలోచనల్ని, ఎక్స్పెక్టేషన్స్ని టీమ్మేట్స్కి క్లియర్గా కన్వే చేయగలరు. అలా శివబాలాజీ, కౌశల్ మందా, అభిజిత్ దుడ్డాల వారి స్ట్రాంగ్ లీడర్షిప్ స్కిల్స్ని కనబరిచి ఆయా సీజన్స్లో విజేతలుగా నిలిచారు. పాజిటివ్ యాటిట్యూడ్. వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆశాకిరణం కోసం వెతుకులాడుతూ హోప్తో ముందుకు వెళుతూ ఉంటారు. అంటే ఒక టాస్క్ని కోల్పోతే నష్టం గురించి ఆలోచించకుండా ఆ అనుభవం నుండి నేర్చుకున్న పాఠాల మీద దృష్టి పెడతారు. ప్రతి చిన్న విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇంటి సభ్యులు ఇతనికి సహాయం చేస్తే వారికి కృతజ్ఞతలు తెలపడం, ఫుడ్ అందించినప్పుడు దాన్ని పొగుడుతూ కిచెన్ సభ్యులను ఆనందింప చేయడం వంటివి చేస్తూ బిగ్ బాస్ హౌస్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు. వీరి ప్రవర్తన ఉల్లాసభరితంగా ఉంటూ వారి చుట్టూ ఒక పాజిటివిటీని కలిగి ఉంటారు. ఉదాహరణకి నవ్వుతో వారి రోజును ప్రారంభించడం, హౌస్ మేట్స్ని ఆప్యాయంగా పలకరించడం లాంటివి అనమాట. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కూడా వీరు ఓపిక్గా ప్రశాంతంగా ఉంటారు. అంటే హౌస్లో పెద్ద గొడవ జరుగుతుంటే సంయమనంతో ఉంటూ గొడవ పెరగకుండా మధ్యవర్తిగా ఉండి వారిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అలా రాహుల్ సిప్లిగన్స్, అభిజిత్ మరియు కౌశల్ మందా బిగ్ బాస్ షోలో పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రదర్శించి ఆయా సీజన్స్లో విజేతలుగా నిలిచారు. పాపులారిటీ అండ్ పబ్లిక్ సపోర్ట్. విజేతలుగా మారడానికి ఇది పూర్తిగా కాకపోయినా ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కామన్ మ్యాన్తో పోలిస్తే సెలబ్రిటీస్కి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్స్, అంటే ఒక యాక్టర్ అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా నామినేషన్లోకి వచ్చినప్పుడు ఓటింగ్ ద్వారా తరచుగా వీరికి ఫ్యాన్స్ నుండి సపోర్ట్ అందుతూ ఉంటుంది. జనాదరణ పొందిన కంటెస్టెంట్స్ సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు హృదయాన్ని కరిగించే వారి సొంత కథనాలని పంచుకుంటూ రియల్ ఎమోషన్స్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులతో డీప్గా కనెక్ట్ అవుతారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల్లో వీరు ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కారణంగా వీరి అభిమానులు హ్యాష్ ట్యాగ్స్ సృష్టించి వారి అభిమాన సెలబ్రిటీస్కి ఓటు వేయమని తరచుగా ప్రచారం చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందే లైవ్ సెషన్స్ అని, మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్స్ అని అభిమానులకు కంటెస్టెంట్స్ డైరెక్ట్గా కనిపించి నమ్మకమైన ఫాలోవర్స్ని ముందే సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. కొన్నిసార్లు వీరు పాపులర్ సెలబ్రిటీస్ నుంచి, పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి సపోర్ట్ పొందుతారు. దానివల్ల కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్ బేస్ గణనీయంగా పెరుగుతుంది. టాస్క్లో బాగా రాణిస్తూ పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు దూసుకు వెళ్తున్న కంటెస్టెంట్స్కి ప్రజలు ఎప్పుడూ మద్దతు ఇస్తారు. పట్టుదల, దృఢత్వం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించే కంటెస్టెంట్స్కి ప్రజలు బ్రహ్మరథం పడతారు. తద్వారా ఓట్లు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇన్స్పైరింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న కంటెస్టెంట్స్కి ఫ్యాన్స్ బాగా పెరుగుతారు. అంటే జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఎన్నో బాధల్ని తట్టుకుని నిలబడి జీవితంలో ఏదో సాధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉన్న వారికి ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది. కంటెస్టెంట్స్ యొక్క బలాన్ని, వారి పాజిటివ్ క్వాలిటీస్ని హైలైట్ చేసే వార్తా కథనాలు, ఇంటర్వ్యూలు, మీమ్స్ మొదలగునవి అన్నీ ప్రజలను ఎంతో ప్రభావితం చేసి ప్రజలు ఆ కంటెస్టెంట్స్కి మద్దతు ఇచ్చేలా చేస్తాయి. డెడికేటెడ్ ఫ్యాన్స్ అయితే తమ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేయడానికి ఓటింగ్ డ్రైవ్స్ అని, సోషల్ మీడియా ప్రమోషన్స్ అని, ఫ్లయర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఓటింగ్ను ప్రోత్సహించడానికి ఎన్నో ఆన్లైన్, ఆఫ్లైన్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉంటారు. ఫేమస్ అయిన కంటెస్టెంట్స్ వారి హౌస్మేట్స్తో కూడా మంచి సంబంధాలను కలిగి ఉంటారు. హౌస్మేట్స్ కూడా వారిని ఇష్టపడితే హౌస్మేట్స్ యొక్క ఫ్యాన్ బేస్ కూడా ఈ కంటెస్టెంట్స్కి మద్దతు పలికి నామినేషన్ సమయంలో వారి ఓటింగ్ కూడా వీరికి యాడ్ అయ్యి బలమైన పొజిషన్స్లో ఉంటారు. ఇప్పటి వరకు చెప్పుకున్న క్వాలిటీస్ అన్నీ ఒక్కరిలో ఉండటం కష్టమే. మ్యాక్సిమం క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వారే గెలుస్తారు. సో ఫైనల్గా చెప్పాలంటే బిగ్ బాస్ గెలవడానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాల కలయిక అనేది అవసరం. ఈ లక్షణాలు ప్రతి కంటెస్టెంట్ కూడా హౌస్లోని ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి, ఇంటి సభ్యులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మరియు ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడతాయి. గుర్తుంచుకోండి, బిగ్ బాస్ షో అనేది ఒక గేమ్ మాత్రమే కాదు. అంటే స్ట్రాటజీస్ ప్లే చేసి టాస్కుల్లో గెలవడం మీద ఫోకస్ చేయడం మాత్రమే కాదు. ఎవరి పట్ల వారు న్యాయంగా, నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రతి సిచ్యువేషన్ను కామ్ అండ్ కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయగలగడం కూడా. మీరు బిగ్ బాస్ షో అభిమాని అయినా లేదా షోలో పాల్గొనాలి అనుకునేవారైనా ఈ ముఖ్యమైన క్వాలిటీస్ని తెలుసుకోవడం ద్వారా
బిగ్ బాస్ షో గెలవటం అనేది ఎంత కష్టమైనది అని అర్థం చేసుకోగలరు. జీవితంలో ఉన్నతంగా బ్రతకాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ క్వాలిటీస్ని అలవర్చుకోవాలి. అటువంటి వారందరూ కూడా బిగ్ బాస్ విజేతలే. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అండ్ క్రొత్తగా వచ్చిన వారికి డాక్టర్ షెఫ్ కమ్యూనిటీలోకి వెల్కమ్ చెప్తున్నాను. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి మీ డాక్టర్ షెఫ్ సైనింగ్ ఆఫ్.